ఆపు ఆట నేర్చుకోమంటే లేదు గాని ఏదో పాట నువ్వు ఎప్పుడు అమ్మకు తీరిక లేకపోతే తప్పు నాదా ఏమిటి? దానికి తీరిక లేకపోతే నీకు వచ్చి ఆడుకుంటానికే రోగమా? అసలు దానికి నువ్వు బాగుపడాలని ఉంటేగా. అయితే పొద్దుమా ఊపిరి తిరగకుండా దాన్ని చంపమంటావట్రా నువ్వు మరి? సరే మీ ఇష్టం వచ్చినట్లు నేర్చుకోండి. నేను పోతున్నాలే కమానికి. ఇక దాన్నే అంతకుండా దగ్గర తయారు చేయి. ఆడు ముఖం వద్దులేందిలే, ఆడితో నీకెందుకు? నేను నేర్పిస్తాగా కూచిపూడని పిలిపించి చక్కగా నేర్చుకుని నలుగురిలో అసలు నాకెందుకు ఆటలో పాటకులు నువ్వు బాగా నేర్చుకుంటే నేను దివాణలో తీసుకెడతాడమ్మా. అట్లయితే నాకు వద్దే వద్దు, నేను నేర్చుకోను. పోనీలే, అది కాకపోతే అన్నాను సినిమా చేరు అన్నా అవుతావు. వాళ్ళతో ఇస్తారంట. చెడిపోతావు, బాగా ఆలోచించుకో. ఆలోచించే రామిరెడ్డికి మాట ఇస్తాను. మాట గిడ్డ జాంతానే. మహారాజులం గారి పార్టీ తరఫున పని చేస్తావా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నే చేయను. బుద్ధున్న ఏ రైతు చేయడు. మనం దొరగారి ఉద్యోగస్తులం అయ్యో పొరపాటు. మనం రైతు సేవకులం. మీరు కూడా రామిరెడ్డి గారికి సహాయం చేస్తే చాలే అధిక ప్రసంగం. అదండే రైతులకే సేవ చేద్దాంలే. నాకు మళ్ళీ పెరిగేసా నీవిడేమంటే నాకు వద్దు. రేపు వేస్తాలేమ్మా? వేస్తా. అయ్యా చూడు చూడు అని కోపమే. రేపు రోజు అత్తారింట్లో నీడేస్తుంది లేదు నీ అత్త. నువ్వు ఎప్పుడూ మాట్లా వేరే పిల్ల దానికోసం నీరుడు ఉంచకపోయినావు. ఇంచుతాయని మీరేం కదలకుండా ఉన్నారే? డబ్బు కోసం ఏర్పాటు ఏమైనా చేశారా? రాంగోళాలు పుట్టుకుని దగ్గర దగ్గర అలా అయింది. పెళ్లి ముహూర్తం నిశ్చయించి రేపో మాపో రాస్తారు కూడాను.
ఏం చేయను? కనకయ్య అడకపోయారు. కనకయ్య పాతపాటికి ఒత్తిడి చేస్తున్నాడు. మనమే ఎగ్గొడతామనా? ఎక్కడైనా చూడండి, మంచి సంబంధం మన కోసం కూర్చోదు. సీత గుణాలకి అన్ని విధాలు తగిన సంబంధం. తగిందే, మన కడుపు నిందుకు పడింది తల్లి. కన్న బిడ్డకై కలవల పడుతును, కన్నీర్గాతును లేవి. ఆ కన్న బిడ్డకై కలవల పడుతును, కన్నీర్గాతును లేవి. ఉన్నదానిలో ఓపిన మటుకు, ఉన్నదానిలో ఓపిన మటుకు వరులకు బెట్టును లేమి. ఉన్నదానిలో ఓపిన మటుకు వరులకు బెట్టును లేమి. కన్న బిడ్డకై కలవల పడుతును, కన్నీర్గాతును లేమి. చీకటి వెలుగుల చిత్రం లేమి, చీకటి వెలుగుల చిత్రం లేమి. దిలి దిలి అల్లిక చిత్రము లేమి, చీకటి వెలుగుల చిత్రము లేమి. దిలి దిలి అల్లిక చిత్రము లేమి. కష్ట సుఖంబుల కావడి లేమి, కష్ట సుఖంబుల కావడి లేమి. మోదఖేదముల ముచ్చటాలేమి, మోదఖేదముల ముచ్చటాలేమి. కన్న బిడ్డకై కలవల పడుతును, కన్నీర్గాతును లేమి. ఆ కన్న బిడ్డకై కలవల పడుతును, కన్నీర్గాతును లేమి. ఉన్నదానిలో ఓపిన మటుకు, ఉన్నదానిలో ఓపిన మటుకు వరులకు బెట్టును లేవి. ఏమాయ్ సెక్రటరీ, రోజు రోజుకు దిగనాడుతుంది ఏమాయ్ మన ట్రెజరీ. జమీందారు గారిని మళ్ళీ మీటింగ్ చేశానండి. ఎలక్షన్ హడావుడైతేనే గానీ జీతాలు అలవెన్సులు ఇవ్వరట. నాన్సెన్స్, అంతవరకు కీర్తి ఎట్లా? అదేనండి, పెన్షన్ నుంచి మనకు ఒక బ్రాందీ చుక్క రాదండి. ఇంకా మగమాట పడి లాభం లేదు, ముఖాముఖి అడిగేస్తాం. మాకు సగం జమీ ఇస్తాడో ఇవ్వడం. అలాగే డేరింగ్ చేయాలండి, డేరింగ్. మాకు ఎలవెన్సులు పనికిరావు. అయితే అమీర్ లేకుంటే ఫకీర్, వన్ థింగ్ చెటాపాయ్. కాకుంటే ఏమిటండి, ఆయన మీకంటే ఫస్ట్ పుట్టాడు. అయితే ఆయనకు సర్వం, మాకు సర్వనాశము. డామిట్. ఈ విషయంలో తమరు ఎంతైనా ట్రైనింగ్ చేయాలండి. కొంత డైడ్ అయిపోయినా సరే. సొత్తో నిత్తో సదా చూస్తూ గోరో లోబో గుజ్జోవాలి, బిసోసో పురుషో లోబో. అయ్యో బాబు, ఎవరో ఈ వల్లు. ఈయన ఓఢ సాముద్రిక శాస్త్రవేత్త, సర్వజోణ, భవిష్యత్తు మహాద్భుతంగా చెప్తారు. భూతో, భవిష్యత్తు, భూత్తమానో, త్రికాలో. అచ్చా, ఏది మా అన్నగారి పని ఈ ఎలక్షన్ లో ఏమవుతుందో చెప్పు. క్షవరం నిజమేనా? సొత్తు నేను చెప్తే తప్పిపోతాది. అయితే ఈ ఎలక్షన్ తర్వాత అన్నగారి పని ఏమవుతుందో చెప్పు. రాజ్య భ్రష్టో, కుల భ్రష్టో, మత భ్రష్టో, పునః సర్వభ్రష్టో. నీవో బాగానో చెప్పావు. వారు రాజ్యభ్రష్టులైతే ఇంకా రాజయ్యేదెవరు? ఉండుకోలేదు. రాజు తమ్ముడు రాజు, సత్కులకి భోజరాజు,
ఉద్దానాలకి కర్ణం రాజు. ఎవరు? మా చిన్న దర్వారేనా? మేమే మహారాజులం అయితేనా? ఓ, కావలసినంత అప్పు దొరుకుతుంది. లోకంలో కవిత్వానికి కావలసినంత ఆదరణ. ముఖ్యంగా అప్పును తీర్చేస్తాం. అడుగడుక్కి రిఫ్రెష్మెంట్ రూమ్, గర్ల్స్ కి ఇంగ్లీష్ డాన్సింగ్ స్కూల్ పెట్టించేస్తాం. అప్పుడు మాకి ఓట్రావు దంస అనే బిరుదు ఇస్తాం. కానీ అన్నగారు రాజ్యభ్రష్టులు అయినప్పటికీ నడుమ ఇంకొకరున్నారే. ఎవరు? చిన్నబాబు గారా? ఆ లడకాన్ని తప్పించబాలా, చంపకూడదు. కల్లాబాడు కానిబాడు. అయితే ఇది ఎలాగూ సాధ్యం? రాని వారి వలన ఇంపాసిబుల్. ఇస్పేట్ బీబీ బొయిలే దాసి. దాసి దాసి ఓ దాసి సుబ్లు, మై గ్రేటా గార్పో. రైట్ 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 రైట్. దాన్ని పెళ్ళాతామని చెప్తే అది ఏమైనా చేస్తుంది. ఓకే, ఏమైనా చెప్తాం. జగతిని దాసే హరికాంత జగతిని దాసే
అనుకున్నంత సులభంగా కనపడటంగా ఓట్లు ఎందుకు కనిపిస్తాయి? అటు రామిరెడ్డి ప్రచారం, ఇటు ముష్టోడి పాటలు. నర్సిరెడ్డిని వదిలిపెట్టారే, వాడిదే ఉందిలే. లెక్కలు సిద్ధం చేశాగా, దారికొచ్చాడా మంచిదే, ఎంటేశాడా ఉండనే ఉంది. అదిగోనయ్యో అతనే వస్తున్నాడు. ఇదే సమయం, బాగా బిగించండి. నర్సిరెడ్డి గారా, దయచేయండి దయచేయండి దయచేయండి. నీ సాయం కొంచెం కావాల్సి వచ్చింది. మా సాయమే? సాయం చేసే పాటి వాళ్ళని కూడానా? రామిరెడ్డి ఏమయ్యాడు? రైతు సంఘాన్ని అడగలేకపోయావు? వాళ్ళు చేసి సాయం కాదండి, అమ్మాయి పెళ్లి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. డబ్బా? మళ్ళీ డబ్బా? ఏ మొహం పెట్టుకుని అడగడానికి వచ్చా? తాత బాకే ఉంది 1500 చిల్లరా. 1500? ఏమిటా ఆశ్చర్యం? పంతులో రెడ్డి లెక్క బేరీస్కొచ్చి చెప్పు. ఒకసారి 400, మరోసారి 200. ఈ రోజుకి అసలు ఫాయిదాలు 1529 రూపాయల 9.07 ఇన్నాళ్ళు నీ ఊరుకుంటే వడ్డీ కూడా ఊరికే ఉంటుందనుకున్నావా? నువ్వు లెక్క మరిస్తే ఈ రికార్డు మర్చిపోతుందా? అంతుండదండి. అంటే నేను అబద్ధమాడానా? నా లెక్కలు తప్పుడు లెక్కలేనా? రామ నేనన్నానా మాట? అంతేలే, అవసరం వచ్చినప్పుడు కాళ్ళు వేళ్లు పట్టుకోవడం, ఇవ్వాల్సి వచ్చేసరికి ఇవన్నీ తప్పుడు లెక్కలను ఎగవేయడానికి దారి తీయడం. ఎగవేయటం అండి? ఎగవేయడానికి కాకపోతే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేమిటో? ఎగవేయడం కాకపోతే దిగలాగటం. ఏదైతే అవ్వ పేరు ముసలమ్మ, అంతా తగు మనుషులే. సమయం వచ్చిందాక అన్ని మాటలు ఎందుకు కనుకయ్యా? అంత ఉండదని నేను అనుకుంటాను. కాదు, ముందే నీ ప్రమాణం చేసి చెప్తే ఈ సుగురా డబ్బు నీ ఇష్టం వచ్చిన ప్రమాణం చేస్తారు. చూడండి, మనమంతా కావలసిన వాళ్ళం. ఏదో పాపం అవసరమని వచ్చాడు. అతడికి నిక్షేపం లాంటి 10 ఎకరాల కొండ ఉంది. కావలిస్తే అది తాకట్టు పెట్టుకుని ఏదో తృణమో కణమో ఇస్తే పాపం అవసరము తీర్చుకుంటాడు. ఏమంటారు? కరణం గారు, నా భూమిని తాకట్టు పెట్టమన్నారా? నా కన్న తల్లిని అప్పగించడమా? తాకట్టే? తాకట్టు నా పారటి రెడ్డి పేరే బంగారు పాకటి నా పారటి రెడ్డి
గడగడవడకు పౌరుగారులే గడగడవడకు రోజులంతా విలవిల తనుక చెట్టు పుట్టరా జగదరండి ఆ రోజులంతా చెట్టు పుట్ట చేయారు ఈ రోజులంతా విలవిల తనుక చెట్టు పుట్టరా జగదరండి కొండ వీటిలో సీమకెళ్ళను కొండ వీటిలో సీమకెళ్ళను గుండెకాయగా ఉన్నారండి తెల్లపరెడ్డి మానితత్వముకు లొంగిపోవడం పరులకెప్పుడు తల వంటి తిరుగడు మానితత్వముకు లొంగిపోవడు పరులకెప్పుడు తల వంటి తిరుగడు స్వాతంత్ర్యమును కోల్పోవడు ఫలాభానికై ప్రయత్నించడు ఫలాభానికై ప్రయత్నించడు దేశమంటే మరి చస్తాడండి దేశమంటే మరి చస్తాడండి ఆదిమోగనే బ్రతుకును రెడ్డి కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన చెడులు పొందక కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన తిరిగితనము దరిచేరనివ్వక బెదరింపులకును లక్ష్య పెట్టక తిరిగితనము దరిచేరనివ్వక బెదరింపులకును లక్ష్య పెట్టక పేరు రోజున పెద్ద కాపుగా పేరు రోజున పెద్ద కాపుగా పెద్ద నమ్ము చేస్తున్నాడు రెడ్డి అయ్యా కథ చాలా బాగుంది. ఏమ్మా కథ విను. లక్ష్మి ఏమిటి ఏమైంది? అప్పు చేయరోత హరిహరాదులకైన ముప్పు తోడి మైత్రి మొదల రోత తప్పు పలుక రోత తాకట్టు పడ రోత. మన భూమిని తాకట్టు పెట్టుకున్నాడా? అవును, ఏం చేద్దాం? మంచి సంబంధం. తాకట్టు మాత్రం వద్దు. ఉన్న ధాన్యం నగ నెట్ల అమ్మాయినా అమ్మాయికి పెళ్లి చేద్దాం. గోపిరెడ్డి దాచేపల్లికి దహనమైతివా గుర్రాల గోపిరెడ్డి దాచేపల్లికి దహనమైతివా చేరు చేరు ఎండి మురుగులు చేతులాకు పెట్టుకొని చేరు చేరు ఎండి మురుగులు చేతులాకు పెట్టుకొని కట్ట మీద వాస్తుంటే కలకటేరాను కొంటిరా కొడకాం అయ్యారి కొడకాం బంగారు కొడకాం దాచేపల్లికే దహనమైతివా ఓ గుర్రాల గోపిరెడ్డి దాచేపల్లికే దహనమైతివా
జై జైలే కాని జమీందారుకు సమానులవుతారా? నా విష్ణు పృథివీపతి అన్నారు. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే మన ప్రభువారుగా అవతరించారు. అందుకనే మనమిట్లా కడుపులో తల్ల కదలకుండా ఉన్నాం. వారు మనకు ఎన్నో విధాల సహాయం చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా సహాయం చేయాలనే జమీందారు గారు. ఏం సాయమో ఏంటో బాబు, ఎంత సాకిరీ చేసినా ఎంత పంట పండించినా కడుపు గాలి చేస్తున్నారు బాబు రైతులంతా. మధ్య ప్రశ్నలొద్దు, నేను చెప్పే మాటేనండి. అసలు ఈ శాసనసభలంటే మీకేంటో తెలుసా? కొత్తగా ఇంగ్లాండ్ నుంచి ఒక పెద్ద చట్టం వచ్చింది. అదే 650 పేజీల పెద్ద పుస్తకం. ఒక్కో పేజీకి ఒక్కో సెక్షన్, ఒక్కో సెక్షన్ కాంగ్రెస్ వాడికి ఒక కొరడా దెబ్బ. ఈ ఓటుంటే ఏ ఊళ్ళో అయినా సరే, ఎక్కడైనా సరే, ముతక బట్టలోడికి గాని, గాంధీ టోపీడికి గాని, రైతు సంఘాలోడికి గాని ఇచ్చారా? వాళ్ళ పేర్లన్నీ కలగటేర్లు రాసుకోమని, వాళ్ళ తేలకు నీళ్లు వదలొద్దని, వాళ్ళ పొలాలన్నీ లాక్కోమని పైనుంచి ఒక్కో సెక్షన్ ఒక్కో మరమేకులాగా తయారు చేసి పంపారు. వినండి, దానికి ఇక తిరుగులేదు. ఆ కలగటేరు చేసే పనికి పైన అప్పీలే లేదు. పీవీ కౌన్సిల్లో గాని, హైకోర్టులో గాని దానికి ఎవరు అడ్డు చెప్పేవాళ్లే లేరు. ఆ కలగటేరు ధరే సంపాదించాలంటే మీరందరూ మీ ఓట్లు మన ప్రభువులు గారి పార్టీకే ఇవ్వాలి. మన ప్రభువులు గారు, కలగటేరు గారు మొన్న కబ్బులో కలిసి కాఫీ తాగారు. ఇవన్నీ సిద్ధపడ్డారు. మీరు ఈయన మాటలు విని మోసపోవద్దు. మీ ఓట్లన్నీ రైతు బిడ్డ అయిన రామిరెడ్డికే ఇవ్వాలి. రైతు బిడ్డ? మంచి మాట. రైతు పని ఏమిటి? వ్యవసాయం. భూమి పంట రైతు పని, పరిపాలన రాజు పని. రాజుకు భూమి ఇచ్చినా చెడుతుంది, రైతుకు పరిపాలన ఇచ్చినా చెడుతుంది. కాబట్టి మీ ఓట్లన్నీ మన సుమన్నారావు గారు చెప్పినట్టు రాయడం వారి క్యాండిడేట్ గా దఖలు చేసుకోవడం మంచిది. మనం వారి పాదాల కిందే కాదు, కాళ్ళ కింద కూడా పడి చస్తున్నాం. అరుగో కూర్చున్నారు మహానుభావులు సుఖంగా. గొడ్లు బెదురుతున్నాయి. ఆపండి బాబు అని మొత్తుకున్నారు. ఆపలేదు. బండి పోతా పడ్డది. పిల్లవాడు ప్రాణం మీదకే వచ్చింది. ఎందుకేనదయ్యా మీకు మా ఓటేయాల్సింది? మా గొంతులు కోసుకోవడానికేనా? ఖబర్దార్, మాటలు జాగ్రత్తగా రాని. ఏమిటా జాగ్రత్త? అది మీకు లేకపోయిందే. ఇంకా ఖబర్దార్, ఏమి చేస్తావయ్యా నువ్వు? ఇంకోటికి సభ సాధిద్దాం. ఎక్కడి నర్సిరెడ్డి మీటింగ్ అంతా చల్లేశాడు. అదంతా ఒక ఎత్తు. రాడు. ఎంత అవమానం. ఏంట్రా రాముట్లో సీటీ సభలో చేయమన్నారు. ఏమన్నారు? చేయమంటే చేయమన్నారండి. వాళ్ళకు కూడా కళ్ళు నెత్తుకొచ్చినాయి. రైతు సంఘాల మహిమ. మనిషి కనబట్టం భయం. ఒక్కటే బోధ. అసలు మీతో పాటు మాకు ఓటు హక్కు ఉంటే ఇంత సిక్కు లేదు కదండి. మన వెంకయ్య గారు గెలిస్తే ముందుగా షీబు మహమ్మదీ ఐక్యం కోసమే సంతాలు పడ్డారు. ఉద్దేశించుకోవడానికి ఏమిటో ఇక్కడ సంగతులు. కోడిపురం జరుగుతుందండి. ఊరుకురంతా అక్కడే ఉంటారండి. ఏదో ఊరికి పోకటనే వచ్చింది. ఒక పెత్తనమా, ఒక వ్యవహారమా, ఎవరికి వారే ఏమన్నా తీరి అట్లా అని ఊరుకోవడం ఎక్కడికంట. వాళ్ళు అంతేదో తేల్చాలి గాని. కారణం ఈ నర్సిరెడ్డి ఎస్టేట్కి ఏమైనా బకాయి ఉన్నాడా? ఉండొచ్చు. రైతన్న తర్వాత బకాయి లేకుండా ఉంటుందా? అయితే వాళ్ళ పని పట్టాల్సిందే. లెక్కలు తెమ్మంటారా? లెక్కలు ఎందుకు సుబ్బన్నా? ముందు వాడు పశువులు జప్తు చేద్దామా? జప్తు చేయాలి. ఎందుకంటే నేను దోలుకొస్తా, ఆటవాడు అడ్డం వస్తాడు అంతే. ఊరుకోనాయనా. గ్రాచారం ఏమొచ్చినా ఏ పాపం మెరిగిన వాళ్ళకి. ఏం నానా?
కొంచెం జావ తాగుతావా? ఇదా ఇదా అయ్యో ఈ గంగారిస్తోంది చూడమ్మా. అయ్యో అయ్యో గంగలు ఎవరో లాక్కుపోతున్నారు. ఎవరికేం పులికాలం వచ్చింది? మా గంగ మిమ్మల్ని ఏం చేసింది? ఏమిటి దౌర్జన్యం? ఏమిటా జమీందారు గారి ఆస్తినే. ఎందుకో? ఇస్తు బకాయికి. బకాయి వచ్చినే పోతుంది అనుకున్నావే? లే అడ్డలే. ఈ ఫసలే కదండి కట్టాల్సింది. 10 రోజులు గడివేయండి, కట్టేస్తాను. కట్టావులే. ఈ ధర్మం కాదు. లాక్కారావాయ్. ఏమిటా దౌర్జన్యం? నీ చేతులు చక్కలు కావు. నువ్వు మనిషి కావు, నిలట్టే చూస్తావా? చూడేం చేస్తాను నిన్ను. అట్టే కోట చించుకోకు. ఏమి చేస్తావో చెయ్యి. ఆ మూర్ఖుడితో మనకెందుకు? కాసావాడు పరిస్థితి ఆవును తోలికెళ్ళాడంట. వాడి జిమ్మడా సీతమ్మను తోసేశాట. దౌర్జన్యంగా ఇట్లా తోలికి వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమేనా? కేసు పెట్టాల్సిందే. ఇట్లా ఊరుకుంటే లాభం లేదు. గంగ గంగ ఎక్కడున్నావా? ఇక నాకు కనపడవు. అమ్మా అమ్మా గంగ నా కోసం ఎక్కడో ఏడుస్తోంది. ఊరుకోమ్మా ఊరుకో. మీ అయ్య ఏర్పాటు చేస్తున్నాడు. గంగ వస్తుంది. లేమ్మా లే లేచి ఎంగిలిపడు. ఎప్పుడో నిన్న పొద్దున్న చిన్న మెతుకులు. అమ్మా అమ్మా కాసావాడే సీతమ్మ తోడుకోవాట గంగన. అవునట. పాపం సీతమ్మ ఏడుస్తుంది. ఒకటే ఏడుపు. ఎవరు చెప్పినా మాందు. ఆ పిల్ల కావంటే పంచ ప్రాణాలు. వీళ్ళకెందుకో అంత పగా. మాకేమిటి? ఈ కరణాలకు ఉద్యోగులకు ఉన్న వ్యవహారమే ఇది. తప్పుడు లెక్కలు వేయటం, ప్రజల్ని ఇలా బాధించు తిరగటం. రైతు గోడి వినేవాడెవడు? సుక్షేత్రములు దయాశూన్యులై తీరుణదాతలకు సమర్పింపవలగే. ఇల్లాలి మెడలోని నల్లమూసయు ఎత్తగట్టి పన్నుల పొట్టబెట్టవలసే. కడుపు కప్పురితికై గదిలేని పశుపాటి ఎల్ల విక్రయింపవలసే. దినవెత్తములకునై చెట్టు బాగీలకు పంప తాకట్టులో నింపవలసే. ధరలు పడిపోయే, చెడ్డము తక్కువాయే, సిక్కు మెండాయే, ఇంకెరు చేయుదయ్యా. శిఖరారణ్య సీమలే నిలవడయ్యా. కర్షగా 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 ఇది ఏనాటి కర్మమయ్యా. సంబంధం తెంపేసి వెళ్ళిపోయినాడు. ఓట్లు ఎంత ప్రమాదం కలుగు చేశారో చూడు. ఓటుకో పెళ్లికి ముడి పెట్టాడా? మరి అమ్మాయి పెళ్లి? అమ్మా పెళ్లి సంగతేనా? నేను ఇదివరకే చెప్పాగా పెళ్ళొద్దని. మాట్లాడుకున్నా తప్పేంటమ్మా? పని లేకపోతే సరే. ఏం చేయమంటావమ్మా? అయ్యకు సాయంగా ఉండి రైతు సంఘానికి సేవ చేయకూడదా? ఆడవాళ్ళం మనం ఏం సేవ చేస్తాం? అయ్యా ఆడవాళ్ళకి చేయాల్సిన రైతు సేవ ఏం లేదు. ఎందుకు లేదమ్మా? ఆడవాళ్లు మగవాళ్లు అందరూ రైతు సంఘాలకు సేవ చేయాల్సిందే. విను, నువ్వు అమ్మ ఇద్దరూ పసుపు కుంకుమ పట్టుకుని గడప గడపకు వెళ్లి ఓట్లు సాధించాలి. ప్రజలను కన్నబిడ్డల వల్లే పాలించవలసిన జమీందారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్రమంగా అన్యాయంగా ఎంత డబ్బు రైతుల దగ్గర గుంజుతున్నాడు. అడవులు, డొంకలు,
పూరంబోకలు, గ్రామ కంఠాలు అన్ని ఆక్రమించుకుని రైతుకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. వినండి వినండి, పెంటపోకు పోసుకునే దొడ్డికి, పేడకల్లాకు జల్లే వాకిలికి శిస్తా పత్తి బాలింతల చేత మండు టెండలో వెట్టి చేయించడమా? రైతు దుండగాల భరించలేడు, రైతు నాయకులు ఈ దౌర్జన్యాలు సహించలేరు. ఈ అక్రమాలను ప్రతిఘటించడానికే రైతు సంఘం పూనుకున్నది. ఈ జమీందారీ దౌర్జన్యాలను రూపుమాపడానికే మేము శాసనసభలో ప్రవేశిస్తున్నది. జమీందారులను నమ్మినందువల్ల ప్రయోజనం లేదు, ముమ్మాటికి లేదు. జమీందారుల హృదయ పరివర్తనానికి ప్రయత్నించినందుకు రైతు నాయకుడకు మునిస్వామి నాయుడు గారికి జరిగిన మహాద్రోహమును మీరొక్కసారి స్మరించండి. ఎవరు మీ మేలుగోరు వారో ఆలోచించండి. ఎవరిని శాసనసభకు పంపితే ఉపయోగమో యోచించండి. తహసీల్దార్ నాగాపురం వచ్చాడు, ఏదో కుంభకోణం జరిగేటట్టుంది. వస్తున్నా. మహాజనులారా, మాకి సెలవిప్పించాలి. జమీందారీ నౌకర్లు నాగాపురానికి వచ్చి రైతులను బాధిస్తున్నారట. మీ కర్తవ్యాన్ని గురించి మేమంటే చెప్పనక్కరలేదు. జై రైతు సంఘానికి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నైనం ఏదయంత్యాపో నోషయతి మారుతః. ఎవరది? ఓహో, తహసీల్దార్ గారా, అర్ధరాత్రి వేళ. నమస్కారం, రండి. మరెవరూ లేరు కదా? చూడు నర్సిరెడ్డి, చదువుల వారి ఆజ్ఞ క్షణాల మీద జరగాలి. ఎలాగో వారికి తెలిసింది, తక్షణం వెళ్ళిరా అని నన్ను పంపారు. ప్రభువులు తలుచుకుంటే అంతే. మరి అసలు విషయం ఏముంది? సొమ్ము విషయమై నువ్వు ఏదో చాలా చిక్కుల్లో ఉన్నావని. ప్రతి సంసారానికి ఉన్నదే కదండి. నిజమేలే, అది తెలిసి ప్రభువుల వారు నీకు ఈ 10,000 ఇచ్చిరమ్మని. నాకా? జమీందారు గారు 10,000? ప్రభువుల వారి మనస్సు నవనీతం వంటిది కదండి. ఒక్కసారి 10,000. 10,000 నీకు నాకు గొప్ప, కాని కోటీశ్వరులైన ప్రభువుల వారికి ఈ ఫసలీ శిస్తుకే మా గంగను బందెలదొడ్డిలో పెట్టించిన ప్రభువుల వారు. ఇవన్నీ రివాజు మీద జరిగే కార్యాలండి. కానీ ఇది మాత్రం ప్రత్యేకాభిమానంతో కూడుకున్నది. ఇంత ప్రత్యేకాభిమానానికి కారణం ఏముంది? లోకులు పలువాకులు అంటారు. వాళ్ళనే మాటకు అర్థమేముంది? ఎలాగో ప్రభువుల వారు ఎలక్షన్ లో దిగారే అనుకోండి, అంత మాత్రం చేత రైతులపై అభిమానం చంపుకుని పొదుగు కోసి పాలు తాగుతారా? నరిసిరెడ్డి రైతు సంఘాల తరఫున పనిచేస్తున్నాడని, జమీందారు గారు ఆయన బాకీలన్నీ కొన్నాడని, ఆయన స్థిరపరుచుకున్న వివాహ సంబంధం భగ్నం చేయించాడని నిన్న ఒక సభలో రామిరెడ్డి ఉపన్యాసం చెప్పాట. అది తెలిసి ప్రభువుల వారు ఖిన్నులై నా బాకీలు తీర్చుకోవడానికి నా కూతురి పెళ్లి ఖర్చుకి పైకం పంపి నన్ను జమీందారు గారి పక్షం పనిచేయమన్నారు. అంతే కదూ? కేవలం బయటపడి ఎట్లా పని చేయడానికి వీలు పడుతుందిలేండి. నిన్నటి వరకు రైతు సంఘాలని ప్రాకులాడి ఇప్పుడు జమీందార్ గారు అని ఎట్లా అంటారు? ఈ 2 రోజులు కలుగు చేసుకోకుండా ఆనాటికి పోలింగ్ స్టేషన్ దగ్గర మాత్రం కనపడకుండా ఉన్నామంటే ఏమిటి? తహసీల్దార్ గారు, నర్సిరెడ్డి అంత నీచుడనుకున్నారా? డబ్బు కోసం ఆశపడి ఆత్మస్వాతంత్రాన్ని పోగొట్టుకుంటాడనుకున్నారా? నేనే కాదు, ఈ నాగాపురంలో నాగలి పట్టే ఏ రైతే కాని డబ్బు కోసం ఆశ పడడని ఇప్పుడైనా తెలుసుకోండి. ఈ నాగరిక ప్రపంచంలో ఇంతవరకు మలినం కాకుండా ఉండేది ఒక్క రైతు జాతి అని ఇప్పుడైనా తెలుసుకోండి.
ఇక ఈ ప్రసంగం సాధించి వచ్చిన దారిని వెళ్ళమంటావా? ఇస్తాం. ఈ చివరి రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే జమీందారు డబ్బు ఎదుగుతాడు. మనం 1000 కళ్ళతో కనిపెట్టుండాలి. నాగాపురంలో జమీందారు పూర్పూడి భాగవతం ఏర్పాటు చేశాడట. ఎందుకు తెలియడం లేదు. నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా? మీరు జాగ్రత్తగా పనిచేయాలి. నేను చెప్పిన మాట మర్చిపోవద్దు. అస్తరమున మరియంబుదిలో అస్తరమున మరియంబుదిలో అస్తరమున మరియంబుదిలో రొచ్చియున్న దోమకు దొంచియు రొచ్చియున్న దోమకు దొంచియు విత్తల విడి వేదములయునకు విత్తల విడి వేదములయునకు నిశ్చితివౌ మధ్యవతారా తగ్గను తా తగ్గది తగుందది మరుమరు మేము ప్రస్తుతి చేయుతు మరుమరు మేము ప్రస్తుతి చేయుతు జలగితురలు జలగి మగింపగ జలగితురలు జలగి మగింపగ కలిమి బలిమి అలమితన తగిన కలిమి బలిమి అలమితన తగిన కులగిరిధర కూర్మవతార ధరికి తగినగా ఇరముగ ధర నురువడితే కొని ఇరముగ ధర నురువడితే కొని ఉరగ పదము నిలువుగదొచ్చిన ఉరగ పదము నిలువుగదొచ్చిన హిరణ్యాక్షు హరిమార్చిదివవు హిరణ్యాక్షు హరిమార్చిదివవు వరపున వరారు ధన దాను ధనాందిని సంభంబున గడలియుదానవ సంభంబున గడలియుదానవ బింబకుగా పిసివవు నరసింహ సత్తనంత తారకజంతరి మానుగము నడుగులు కలితే మానుగము నడుగులు కలితే ఆనముగలు భావనలు తరిమి తరిమి ధరణీ పతులను తరిమి తరిమి ధరణీ పతులను పరచూతే గురుమారి దివవు పరచూతే గురుమారి దివవు వరవీర పరాక్రమముల ధర వరగి దివవు భాగవరా జగ జగనక జగనక చేసిన నగరద తన యుడవైపురలకు నగరద తన యుడవైపురలకు వశముగాని దశముకు సృంచియు వశముగాని దశముకు సృంచియు విషదము కనయోధ్యకు గీతకు ఏం చేసి మౌనగురా తాను తడికు తడింపు డేటుకు యాదవ వంశాభిసురాగరు యాదవ వంశాభిసురాగరు నాదిదేవుడంతుడుగాగను నాదిదేవుడంతుడుగాగన మోదమొసగి కరుణను తుంచియు మోదమొసగి కరుణను తుంచియు వేదిని వరముడిచిన బలరామ సకుంతరి సకుంతకలేచిన రంగుల పశు హింసాగరువుల రంగుల పశు హింసాగరువుల రంగపరతు బౌద్ధవతార ఇతక
హోటకమును నెక్కి దురాకుల హోటకమును నెక్కి దురాకుల గీతనసిన కలిగవతా తగదికి తగ తగ తదిగిన తోం తగదికి తగ తగ తదిగిన తోం తగదికి తగ తగ తదిగిన తోం తగదిన చంద హరి ధనద ధన సుమిత ధన సుమిత తగదిన చంద హరి ధనద ధన సుమిత ధన సుమిత తగదిన తగ తగదిన తగదు తగదిన తగ తగదిన తగదు తగదిన తగ తదిగిన తోం తగదిన తగ తదిగిన తోం తగదిన తగ తదిగిన తోం ఆపండి ఆపండి మోసం ద్రోహం జమీందారు నౌకర్లు మిమ్మల్ని ఇందులో పెట్టి తాళం వేశారు. ఇదేనా మీరు ఆనందించే సమయం? లేండి త్వరగా ఈ పంచంతో బయటపడండి. ఏమిటి తలుపులకు తాళం వేయించారా జమీందారు గారా? ఆ మాత్రానికే ఇక్కడే కట్టుబడి ఉండిపోతామనుకున్నారా? రైతు బిడ్డలమని మర్చిపోయారు కాబోలు. కోటలను భద్రం చేసి పడగొట్టినాం వీరులమని మర్చిపోయారు కాబోలు. జమీందారులు వస్తారు పోతారు, రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంత వరకు తావు లేండి.